గారు దూకుడు చూస్తుంటుంటే చాలా అగ్రెసివ్ గా వెళుతున్నారు. నిన్న కాకినాడ పోర్ట్ లో మనం చూసాం, రైట్? అక్కడ ఎమ్మెల్యే పైన విరుచుకుపడ్డారు. నేను వస్తున్నానని తెలిసి కూడా ఎస్పీ లీవ్ లో ఉన్నారేంటి అని ఫైర్ అయ్యారు. ఆ షిప్ ని సీజ్ చేస్తామన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? మీ స్పందన ఏంటి? కాండి ఈయన ఒక ఉప ముఖ్యమంత్రి కదా, ఉపము కదా. హ్మ్. ఈయన వస్తున్నా అంటే కరెక్టర్ రాలేదు, సిగ్గుతో తలదించుకొని రాజీనామా చేయి పవన్ కళ్యాణ్. సిగ్గుంటే రాజీనామా చేయి. నీకు నిజంగా ఆ పదవికి సంబంధించి ఉంటే రాజీనామా చేయాలి పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఒక ఉప ముఖ్యమంత్రి వస్తుంటే కలెక్టర్ రాలేదంటే కలెక్టర్ మీద అన్న వెయిట్ అయ్యి, లేదంటే నువ్వన్నా రాజీనామా చేయి. ఎస్పీ రాలేదని స్థితి ఎవరు ఉందా నీకంటే? ఇంకా కింద లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలు మేలు కదా. సిగ్గుల్లో ఉందా చెప్పుకోవడానికి? నేను వస్తుంటే కలెక్టర్ రాలేదని చెప్పావా? నేను వస్తుంటే అధికారులు పట్టించుకోవట్లేదని చెప్తావా? అంటే నీ ప్రభుత్వ పరిపాలన ఎంత అధోగతి పాలుగా ఉంది, ఎంత దరిద్రంగా, ఎంత దిక్కుమాలతనంగా ఉందంటే, ఎందుకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలండి? ఒక ఉప ముఖ్యమంత్రి వస్తుంటే కలెక్టర్ రాలేదన్నాడు కదా. ఎందుకంటే ఆ ఉప ముఖ్యమంత్రి తీసుకెళ్ళి అక్కడ తగలేసుకోవాలండి. చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టుకోవడానికి ఉప ముఖ్యమంత్రి. మరి ఏం చర్యలు తీసుకున్నారు కలెక్టర్ మీద? అసలు నువ్వెవడో అసలు ఆడ పర్యటనకి వెళ్ళడానికి? ఏంది నీకున్నటువంటి అథారిటీ? నువ్వు డమ్మీ ఉప ముఖ్యమంత్రి. నువ్వు ఆల్రెడీ కలెక్టర్ దాన్ని సీజ్ చేశాడు. అక్కడ ఏదైతే రేషన్ బియ్యాన్ని సీజ్ చేశాడు. నువ్వు వెళ్ళి మళ్ళీ ఫోటోలకు పోదిస్తానంటే కలెక్టర్ గారు ఖాళీగా ఉండి వస్తాడా? నువ్వు వెళ్ళిందే షో చేసే కార్యక్రమం. ఎందుకు షో చేసే కార్యక్రమం? చంద్రబాబు నాయుడు ఉసుకో అన్నాడు, నువ్వు తుసుకో అన్నావు. వెళ్తున్నా అండి ఉసుకో అంటే పరిగెత్తావు నువ్వు. అంతమించి ఏంటి? ఈరోజు దాదాపుగా ఈ కరెంట్ ఛార్జీలకు సంబంధించి చూసుకుంటే, మొన్న ఒక కరెంట్ ఛార్జీల భారం వేశారు, మళ్ళీ ఇప్పుడు కరెంట్ ఛార్జీల భారంతో ప్రజలను ఎత్తిన భారం వేసేటటువంటి కార్యక్రమం చేసి దాదాపుగా ₹2.90 అనుకుంటండి ఒక యూనిట్ కి వచ్చి చూస్తే. మొన్నేమో ₹1.27, ఇప్పుడు 92 మొత్తం ₹2.19 కరెంటుకు సంబంధించి ఛార్జీలు వేస్తే అది డిస్కషన్ రాకూడదు. అందుకని వాళ్ళ వెళ్ళాడు, ఉస్కో అని పరిగెత్తుకొని నేను వెళ్ళాడు. అంతకుముందు కూడా ఒక అంశం వచ్చినప్పుడు సరస్వతి సిమెంట్ దగ్గరకు ఉస్కో అని పోయాడు చంద్రబాబు నాయుడు. ఎల్లు నువ్వు అనగానే ఇట్లా బెల్ట్ చెప్పగానే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎక్కడ పడితే ఏది పడితే అది వాగేశాడు. అంతే కదా. అంతకుమించి ఏంది? డైవర్షన్ పాలిటిక్స్ కాక వాళ్ళ పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడేదో నేను పగలు తీసా, ఎక్కడేదో రేషన్ బియ్యాన్ని నేను అడ్డుకున్నా. నువ్వు కాదు బాబు, ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళు సీజ్ చేశారు. వెంకటరెడ్డి గారు తర్వాత మొత్తం అదేంటి దొంగల పడ్డ 6 నెలల తర్వాత కుక్కలు మురిగి అని సామెత ఉంటది. దొంగల పడ్డ 6 నెలల తర్వాత ఎప్పుడు పోలీసులు వస్తారు సినిమా క్లైమాక్స్ లో, మీకు తెలుసు కదా, అరెస్ట్ చేయడానికి. వెంకటరెడ్డి గారు షో కార్యక్రమానికి వెళ్ళాడు. అంతకుమించి ఏం చేశాడు నాకు అర్థం కాలేదు. నిన్న కాకినాడ పోర్ట్ లో షిప్ సీజ్ కి సంబంధించి ఇదంతా జరుగుతున్నప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారు అన్న వ్యాఖ్యలకి సంబంధించిన ఒక వీడియో ట్రోల్ అవుతుంది. మీరు చూసారో లేదో? అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించి ఫింగర్ చూపిస్తూ అయిపోయింది నీ పని, ఒక రోజు ఖచ్చితంగా నిన్ను అంటే ఆయన మాట్లాడిన మాటలు నేను మాట్లాడదలుచుకోవట్లేదు, సో నేను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము, నీ సంఖ్యలు వేస్తామనే ధోరణిలో కొన్ని మాటలు చాలా అగ్రెసివ్ గా మాట్లాడినవి మనం చూసాం. సో దానికి స్టార్ట్ చేసే ఈ రోజు ఈ యాక్షన్ ఇక్కడ నుండి స్టార్ట్ చేశారు అంటూ కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. ఆ వీడియో వచ్చిందా? మీరు చూసారా? దానికి దీనికి సింక్రనైజ్ చేసుకుంటున్నారా? మాకు ఎట్లా ఉంటది అంటే అండి, ఈ పొలిటికల్ లైఫ్ లో ఉన్నప్పుడు జనసేన వాళ్ళ వీడియోలు చూస్తే జబర్దస్త్ కంటే మస్తు కామెడీగా ఉంటాయి. నవ్వుకుంటా ఉంటాం కామెడీగా. పవన్ కళ్యాణ్ పొడి చేశాడు, పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చేశాడు, పవన్ కళ్యాణ్ కుమ్మేశాడు, పవన్ కళ్యాణ్ స్పెట్స్ పెట్టుకొని సముద్రంలోకి వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ షిప్ ని సీజ్ చేయమన్నాడు. ఓరి మీ దొంపల దగ్గర, పవన్ కళ్యాణ్ కంటే ముందే సీజ్ చేశారు రా బాబు. మీరు ఎట్ట మనుషులు రా? కనీసం సినిమాలు చూసి మరీ అంత డాష్ లో అవటం ఏంటని మీరు నవ్వుకుంటాం. అట్లానే పవన్ కళ్యాణ్ అంటే వార్నింగ్ ఇచ్చాడంట. ఎవడికి? ఎవడు? నువ్వు వార్నింగ్ ఇస్తే అధికారులు నీ మాట అంటలేదని నువ్వే చెబుతున్నావు. ఏమన్నాడండి? నేను పోర్టులోకి వెళ్తుంటే నన్ను పోర్టు అధికారులు అడ్డుకున్నారు అన్నాడు. అసలు ఎవడన్నా నవ్వుతాడు? ఎందుకని నీకు ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దేనికి? నేలకు గీసుకోవడానిక? నువ్వు ఉప ముఖ్యమంత్రివి చెప్పుకోవడానికి. నువ్వు వెళ్తుంటే ఒక అధికారి నేను వెళ్ళనీయట్లేదండి అక్కడ లోపలికి. ఎంతకంటే ఏమన్నా సిగ్గుందా? ఎందుకు ఆ పదవి? ఎందుకు? దేనికి? నేలకు గీసుకోవడానిక? అంతే కదా. అంటే చంద్రబాబు నాయుడు ఏం చెబితే అదే అధికారులు పాటిస్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు ఇక్కడ డమ్మీ అని ఆయన అందరికీ చెప్తున్నాడు. ఇంకా ఆయన మమ్మల్ని ఏదో పొడి చేస్తాను, మమ్మల్ని ఏదో పీకేస్తాను అని అంటే ఎవరండి అది నవ్వుకోవడానికి? అదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ ఏదో చేస్తా అన్నావు, వచ్చి ఎన్నాళ్ళు చేస్తావు? ఏం చేస్తావు? అధికారంలో ఉంటే 2 రోజులు 4 కేసులు పెడతావు, మళ్ళీ వస్తారు 10 రోజుల తర్వాత బయటికి. తర్వాత నిన్ను ఏమైనా వదులుతారా? అధికారం శాశ్వతం కాదు కదా. నీ జీవితంలో 15 ఏళ్ళకి మొట్టమొదటిసారి ఈవీఎంల ద్వారా ఎమ్మెల్యే అయ్యావు. చంద్రబాబు నాయుడు ముష్టి అయితే ఉప ముఖ్యమంత్రి అయ్యావు. ఏది 15 ఏళ్ళ తర్వాత 2009లో వచ్చావు. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎమ్మెల్యే లేదు. ఆ ఈవీఎంల దయ వల్ల అయ్యావు.
ఇప్పుడు నువ్వేదో పొడి చేస్తాను, నువ్వేదో పగలు తెస్తానంటే ఏదో మేము ఆల్రెడీ మా నాయకుడు 3 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎంపీ, ఓసారి అపోజిషన్ లీడర్, ఓసారి ముఖ్యమంత్రి, ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి, 40% ఓటింగ్ ఉన్నటువంటి పార్టీ. నువ్వేదో మమ్మల్ని పగలు చెప్తానంటే మేమేదో పారిపోతానికి ఏడుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేదు నువ్వేదో పెడతాను, నేనేదో పగలు తెస్తాను. అసలు నిన్ను ఒక అధికారే పట్టించుకోవట్లేదు, నువ్వేంది మమ్మల్ని పొడిచేది? పవన్ కళ్యాణ్ వస్తే ఒక అధికారే రెస్పాండ్ కావట్లా, డమ్మీలే వదిలేంటి అనుకుంటున్నారు వాళ్ళు అధికారులు. అంటే ఏంటి, లోకేష్ చెప్పాడు ఆ పవన్ కళ్యాణ్ వస్తా ఉంటాడు, పోతా ఉంటాడు, పిచ్చివాడు వాక్కుంటా ఉంటాడు, మా నాన్న ఉసుకో అన్నప్పుడు ఉసుకో వస్తాడు, టాపిక్ డైవర్ట్ చేయడానికి ఆయన గురించి పెద్ద పట్టించుకోవాలని పర్లేదని చెప్పి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి షాడో ముఖ్యమంత్రిగా ఉన్న లోకేష్ చెప్తున్నప్పుడు నిన్ను ఎవడో పట్టించుకునేది? నువ్వే చెబుతున్నావు కదా నన్ను అధికారి పట్టించుకోవట్లేదు, అసలు ఈ ఎమ్మెల్యే ఇక్కడ ఏం చేస్తున్నాడు? అరే నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రివి, ఎమ్మెల్యేనే కంట్రోల్ చేయలేవు, అధికారాన్ని కంట్రోల్ చేయలేవు, అధికారే నీ మాట అండు, నువ్వు మమ్మల్ని పొడిచేదేంది? ఇదంతా ఊరక టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 6 నెలల్లో వీళ్ళ వైఫల్యాన్ని కప్పపుచ్చడానికి ఒకరోజు సరస్వతి సిమెంట్ దగ్గరికి ఏదైతే కళ్ళజోడు పెట్టుకొని షో చేయడానికి వెళ్తాడు పవన్ కళ్యాణ్, ఒకరోజు ఏదైతే హోంమంత్రిని తీసేయడం కోసం హోంమంత్రి మీద మాట్లాడినట్టు ఊరకు ప్రకటన ఇప్పిస్తారు, ఇంకో రోజు ఈ రోజు ఏదైతే సముద్రంలోకి వెళ్ళి షో చేసినటువంటి కార్యక్రమం. ఇట్ట తప్ప వేరే ఏం లేదు. వీళ్ళ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగేది లేదు. ఊరక షో పాలిటిక్స్ అండ్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇదని మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా